హాయ్, దిస్ ఈజ్ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్రహ్మ సరస్వతి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, ఈరోజు మనం ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ పవర్ సప్లై సబ్జెక్ట్ ఈసీ 105 సబ్జెక్ట్లోని లాస్ట్ యూనిట్ 8th యూనిట్ అయిన డీసీ పవర్ సప్లైస్ సబ్జెక్ట్ యొక్క ప్రీవియస్ ఇయర్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ అనేది మనం ఇప్పుడు చూద్దామండి. డీసీ పవర్ సప్లైస్ యూనిట్ 8 టోటల్ వెయిటేజ్ వచ్చేపాటికి 11 మార్క్స్ అండి. ఒక షార్ట్ ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుందండి, 8 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్. షార్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ డిఫైన్ వోల్టేజ్ రెగ్యులేషన్, 1 టైం రిపీట్ అయింది. సెకండ్ వన్ స్టేట్ ద నీడ్ ఫర్ ఏ రెగ్యులేటెడ్ పవర్ సప్లై, 2 టైమ్స్ రిపీట్ అయిందండి. Third question, state the necessity of DC power supply in electronic circuits. Fourth one, state the need for a filter in power supplies. Fifth one, give the formulas of average value and RMS value of a half wave and center tapped full wave rectifiers in terms of peak value. Sixth one, define ripple factor, 1 time repeat ayindandi. Seventh one, compare the half wave full wave rectifier. Eighth question, explain the significance of bleeder resistor. ఇప్పుడు 8 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్స్ చూద్దామండి. ఫస్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ బ్రిడ్జ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ విత్ నీట్ డయాగ్రామ్ వేవ్ ఫార్మ్స్, 4 టైమ్స్ రిపీట్ అయిందండి. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ కెపాసిటర్ ఫిల్టర్ విత్ నీట్ సర్క్యూట్ డయాగ్రామ్. థర్డ్ వన్, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ విత్ నీట్ డయాగ్రామ్, 2 టైమ్స్ రిపీట్ అయిందండి. ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఏ సింపుల్ జీనా రెగ్యులేటర్. Fifth question, explain the operation of a transistor shunt voltage regulator. Sixth question, describe the working of center tapped full wave rectifier with waveforms, 4 times repeat ayindandi. Seventh question, explain the working of transistor series voltage regulator with neat circuit diagram, 1 time repeat ayindandi. Eighth question చూద్దామండి. Compare the performance of half wave, center tapped full wave and bridge full wave rectifiers in any 8 aspects. Ninth question, draw the circuit diagram of the bridge rectifier and explain its working with waveforms, 1 time repeat అయిందండి. సో ఇది 8th యూనిట్లో వచ్చిన డీసీ పవర్ సప్లైస్లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. అంతేకాకుండా 1, 2, 3, 4, 5, 6, 7 యూనిట్స్ వరకు కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది అప్లోడ్ చేశానండి. ఎవరికైతే రెగ్యులర్ ఎగ్జామ్స్ ఉన్నా, సప్లీ ఎగ్జామ్స్ ఉన్నా వాళ్ళు ఈ వీడియోస్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని మీరు చదువుకున్నట్లయితే మ్యాక్సిమం మీకు 60+ మార్క్స్ అనేది వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.